ఆదిలాబాద్ రైతులపై లాఠీ చార్జ్. పత్తి విత్తనాల కోసం జిల్లా కేంద్రాల్లో భారీ క్యూ లైన్. ఒక ఆధార్ కార్డుపై 2 బ్యాగులే సరిఫడా ఇవ్వడం లేదని అన్నదాతల ఆగ్రహం. అదుపు చేసే క్రమంలో లాఠీలకు పంచెప్పిన పోలీసులు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులపై పోలీసులు లాఠీలు గలించారు. జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం ఇవాళ ఉదయం నుంచే డీలర్ల వద్ద రైతులు భారీ సంఖ్యలో బారులు తీరారు. అయితే ఒక ఆధార్ కార్డుపై 2 పత్తి బ్యాగులు మాత్రమే ఇవ్వడంతో అన్నదాతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సరిపడా విత్తనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రైతులు షాప్లోకి దూసుకువెళ్లే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి కొంత ఉధృతంగా మారడంతో లాఠీలకు పంచెప్పి చెదరగొట్టారు. కాగా జిల్లాలో రైతులు ఆందోళన చెందవద్దని, పత్తి విత్తనాలు సరిపడా అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 55 కంపెనీలకు చెందిన 125 రకాల పత్తి విత్తన బ్యాగులు 8 లక్షల వరకు స్టాక్ ఉందని పేర్కొన్నారు. గంటల తరబడి పరిగడుపులు. వచ్చే నెల మొదటి వారంలోనే ఋతుపవనాలు రానుండడంతో పాటు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడంతో ఇప్పటికే భూములను సిద్ధం చేసుకున్న రైతులు ఆయా రకాల పత్తి విత్తనాల కోసం కొన్ని రోజులుగా గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారు. అరకొరగా విత్తనాలు ఇస్తుండడం సమస్యగా మారుతుంది. తమకు అవసరమైన మేరకు ఇవ్వడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ తెస్తానన్న మార్పు ఇదేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం బాలురు తీరిన రైతులపై పోలీసులు లాఠీ గలించడంపై ఆయన స్పందించారు. ఈ ఘటన దారుణమని, అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. సాగునీటి, కరెంటు మాత్రమే కాదు, విత్తనాలు కూడా రైతులకు అందించలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరుకున్నదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలనలో రైతన్నల బతుకులు ఆగమయ్యాయని, 5 నెలల్లోనే రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందని విమర్శించారు. ప్రభుత్వం ఈ ఘటనపై తక్షణం క్షమాపణ చెప్పాలని, ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.